హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చీరతో ఇచ్చిన బ్లౌజులకి కొన్నిటికి వర్క్ ఇస్తారు కదండి, అవి డీప్ అనేది చాలా తక్కువ ఇచ్చేటప్పుడు మనము ఆది బ్లౌజులన్న డీప్ ఎంత ఉందో, అంటే బ్యాక్ సైడ్ నెక్ డీప్ ఎంత ఉందో అంతవరకు ఈ వర్క్ అనేది రాదు కదా. ఇది చూసారా 8 ఇంచీలే వచ్చింది. అలాంటప్పుడు మనము ఎలాగా పెట్టేసి అడ్జస్ట్ చేసుకొని కుట్టాలనేది అయితే ఈ వీడియోలో చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నేస్తే లైక్ చేయండి. ఇది చూసారా వెడల్పు అనేది 6.5 ఇంచీలు వచ్చేసింది. ఈ డౌన్ అనేది 8 ఇంచీలే వచ్చింది. హ్యాండ్స్ కూడా చాలా చిన్న వర్క్ వచ్చింది. అలాంటప్పుడు నెక్ అనేది ఇలాగ వచ్చేటప్పుడు మనము ఏ విధంగా అడ్జస్ట్ చేసి కటింగ్ చేయాలనేది అయితే వీడియోలో చెప్తానండి. ముందుగా అయితే మనము ఈ లైనింగ్ కొలతలతోటి కట్ చేసుకోవాలండి. ఇగోండి ఈ నెక్ డీప్ వచ్చేసి చూసారా 10 ఇంచీలు వచ్చింది. అంటే ముందు ఆ వర్క్ అనేది 8 ఇంచెసే వచ్చింది. 8 ఇంచెసే వచ్చినప్పుడు మనం అదే విధంగా పెట్టేసామనుకోండి, ఇంకా డీప్ తక్కువ అయిపోయి బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదరదు. ఇంకా అలాంటప్పుడు బ్లౌజ్ పాడైపోద్ది. అలా కాకుండా ఎలా చేయాలనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగోండి మనము లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ ఇస్తారు కదండి, ఆ బ్లౌజ్ ప్రకారమే లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. అలా కట్ చేసిన లైనింగ్ని ఇప్పుడు నేను ఏ విధంగా పెట్టేసి అడ్జస్ట్ చేసి కట్ చేయాలనేది చూపిస్తాను చూడండి. సో ఈ నడుము వచ్చేసి చూడండి 5 ఇంచులే ఉంది. ఈ 5 ఇంచీలకి ఇలాగా వెనక్కి నడుము ఉంచేసి పైనుంచి మనమైతే కట్ చేసుకోవాలండి. ఇగోండి ఈ పైన అయితే మనం కట్ చేయాలి. మొత్తము డీప్ ఎంత ఉందో చూసుకోవాలి. అంటే బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇగోండి చూసారా ఇలాగ పెడితే ఈ పైన కనీసం 2 ఇంచెస్ క్లాత్ అనేది ప్లెయిన్ అనేది వస్తుంది. ఇంకా ప్లెయిన్ వచ్చినా పర్వాలేదండి, ఇలా కుట్టొచ్చు. లేదంటే కరెక్ట్గా కుట్టేసామనుకోండి ఇంకా బ్లౌజు బాగోదన్నమాట. అంటే కిందకి నడుము అనేది ఎక్కువ పెట్టేసామనుకోండి కరెక్ట్గా ఉండదు. ఇప్పుడు చూసారా వీళ్ళకి ఖర్చులతో కలిపి 16 ఇంచెస్ వచ్చింది. ఈ విధంగా పెట్టేసామనుకోండి వెనక్కి బ్యాక్ సైడ్ చూసారా ఇంత పొడుగు వచ్చేస్తుంది. ఇలా పొడుగు వచ్చేటప్పుడు అయితే అసలు బాగోదు కదా. అందుకోసం పైన పెంచేసుకోవాలి. ప్లెయిన్ క్లాత్ ఉన్నా పర్వాలేదు, ఇంకా పైన పెంచుకుంటే సరిపోతుంది. ఇగోండి సేమ్ మనము అంటే మీ ఆది బ్లౌజ్ ఎలాగుందో ఆ విధంగా మనము కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్యాక్ సైడ్ కట్ చేసేసుకొని అప్పుడు మనము దీని మీద పెట్టి కట్ చేయాలి. దీనికి వచ్చేసి ఇదే 40 సైజ్ బ్లౌజ్ అండి. నేను చంకదింపు అనేది 6.5 ఇంచులు పెట్టాను. ఇదిగోండి చెస్ట్ లూజ్ వచ్చేసి ఒకవైపు 10 ఇంచెస్ వచ్చింది. వీళ్ళకి నెక్ షోల్డర్ కలిపి 6 ఇంచులు అనేది పెట్టాను. ఇది 40 సైజ్ బ్లౌజ్ కదా, అందుకోసం అనమాట. సో అందుకోసం పైనే మనం పెంచుకోవాలి, కానీ కింద మాత్రం అస్సలు పెంచకూడదు, బాగోదు. ఎందుకంటే బ్యాక్ సైడ్ నడుము అనేది ఎక్కువ వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే మనం వర్క్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇగోండి ఇప్పుడు రౌండ్ చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఇది కట్ చేయకూడదు. ఫస్ట్ అయితే కట్ చేయకూడదండి, ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కదండి. అందుకోసం 2 జాయిన్ చేసినప్పుడు ఇది వెనక వైపు తిప్పుతాం కదండి, అప్పుడు కట్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ తక్కువ కూడా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇదైతే హ్యాండ్స్కి చాలా చిన్నదే వచ్చింది. ఇది మిడిల్లోకి రావాలి. బార్డర్కి పైన ఇచ్చేసారు ఆ చిన్నది. ఆ వర్క్ అనేది కరెక్ట్గా బార్డర్ కట్ చేసామనుకోండి హ్యాండ్ పొడుగుని బట్టి మనం ఎడ్జ్ కట్ చేయాలి కదా, అది ఎలాగండి ఇందులో చెప్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వండి కరెక్ట్గా పెట్టేసుకోండి. నెక్ అనేది కరెక్ట్గా పెట్టేసుకుంటే ఈ నెక్ వెడల్పు కూడా ఎక్కువే వచ్చిందండి. ఈ ఎక్కువ వచ్చినప్పుడు నెక్ వెడల్పు ఎక్కువ వచ్చింది కదండి, ఎక్కువ వచ్చినప్పుడు అయితే ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇగోండి నెక్ వెడల్పు వచ్చేసి 3.5 వచ్చేసిందండి. వీళ్ళకి వచ్చేసి 2.5 పెట్టాలి. అలాంటప్పుడు చూసారా ఇంచుమించు 1 ఇంచ్ దగ్గర ఈ విధంగా ఎక్కువ వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఈ చివర కాదు, ఈ ఫ్రంట్ వైపు అనేది ఇగోండి ఇటువైపు అనమాట ఫోల్డింగ్ చేసాం కదా, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ వరకు ఇట్లా ఇప్పుడు మార్కింగ్ చేశాను. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ దగ్గర కొంచెం ఫోల్డింగ్ చేసి కుట్టేసుకొని అప్పుడు లైనింగ్ అనేది జాయిన్ చేయాలి. అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి ఎలాగనేది. డీప్ ఎక్కువైపోతే అదే నెక్ వెడల్పు కూడా ఎక్కువైపోతే ఎలాగనేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే లైనింగ్ అనేది కరెక్ట్గా మెజర్మెంట్స్తోని కటింగ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి అప్పుడు వర్క్ ఉంటుంది కదండి, ఆ వర్క్ని బట్టి కరెక్ట్గా మనకి అంటే నెక్ వెడల్పుని బట్టి వర్క్ ఇచ్చారా లేదా చూసేసుకొని అడ్జస్ట్ చేసుకొని మనం అనేది కుట్టుకోవాలి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ పెట్టేసి ఇలాగా గీసేసాను కదా, గీసినప్పుడు ఇక్కడ హ్యాండ్ చూసారా ఇటు సైడ్ హ్యాండ్ కట్ చేయాలి. కట్ చేసేటప్పుడు ఇదిగోండి ఫ్లవర్ అనేది కొంచెం డిజైన్ ఇచ్చారు కదా, అది మిడిల్లోకి రావాలి. మిడిల్కి అయితే రావట్లేదు. అలాంటప్పుడు ఇదిగోండి ఇక్కడ అటు ఉంది కదండి సైడ్ జాయింట్ దగ్గరది, ఇలాగ మడిపేసేయండి. అంటే లైనింగ్ కట్ చేయకండి. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, ఆ ఒరిజినల్ క్లాత్ కొంచెం అనేది ఒక 2 ఇంచులు అనేది యాడ్ చేయాలి. అది మనకి సైడ్ జాయింట్కి వెళ్ళిపోతుంది కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు హ్యాండ్ అనేది అడ్జస్ట్ చేసాను చూసారు కదా, ఇప్పుడు అంటే హ్యాండ్కి వచ్చిన ఫ్లవర్ అనేది మిడిల్లోకి వచ్చింది అనమాట. లేదంటే పైకి వచ్చేస్తుందండి, బాగోదు. ఇదిగోండి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ముందుగానే కట్ చేసేయకూడదండి. బ్యాక్ పార్ట్ కరెక్ట్గా ఈ వర్క్ అనేది అడ్జస్ట్ అవుతుందా లేదని ఒకసారి చెక్ చేసుకొని దాన్ని బట్టి కట్ చేసుకోవాలి. ఈ పీస్ అనేది మనము తర్వాత జాయిన్ చేసుకోవాలండి.
ఇవన్నీ మొత్తం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే కట్ చేసేయండి. లైనింగ్ అయితే మనం ముందుగానే కట్ చేసేసాం కదా, ఇప్పుడు ఓన్లీ ఒరిజినల్ క్లాత్ మాత్రమే మనము ఎక్స్ట్రా అనేది కొంచెం జాయింట్ చేయాలి. అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఎలాగనేది. ఇవ్వండి మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం ఇట్లా కట్ చేసేయండి. కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉంచుకోండి. ఒరిజినల్ క్లాత్ అనేది 1/2 ఇంచ్ ఎక్కువ ఉంచుకుంటే సరిపోద్ది. చూసారా, పైన కనీసం 2 ఇంచెస్ క్లాత్ అనేది పైకి అనేది ఉంది, అక్కడ నుంచి వర్క్ కిందకి డౌన్ వచ్చేసింది. లేదంటే కరెక్ట్ వర్క్ ఎంత ఉందో అంతవరకు కుట్టేసామనుకోండి, వీళ్ళకి పైకి అయిపోద్ది, నెక్ అనేది అసలు బాగోదు. ఈ విధంగా అయితే సరిపోద్ది, పైపింగ్ వేసిన నీట్గానే ఉంటుంది. సో చూసారా, ఇక్కడ నెక్ కూడా తగ్గించుకోవాలి. ఇదిగోండి డీప్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట. ఇది వర్క్ బ్లౌజ్ అంటే కొన్ని చీరలకైతే ఈ విధంగా ఇచ్చేస్తారండి. కొన్ని నార్మల్గా కొన్ని బ్లౌజులకు కూడా వర్క్ అనేది పైకి ఇచ్చేస్తారు. అలాంటప్పుడు అయితే అడ్జస్ట్ చేసేది మనము కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కట్ చేస్తున్నాను చూడండి, కరెక్ట్గా చూస్తున్నాను మిడిల్లోకి వస్తుందా లేదని ఒకసారి చెక్ చేసేసుకొని, అంటే ఈ ఫ్లవర్ వేశారు కదా ఆ బుట్ట అనేది ఆ డిజైన్ మిడిల్లోకి వస్తుందా లేదని ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు కట్ చేసుకోవాలి. మళ్ళీ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇవ్వండి ఇప్పుడు ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ కట్ చేయాలి. రెండు ఒకేసారి అయితే కట్ చేయకూడదండి, ఎందుకంటే వర్క్ బ్లౌజులు ఇచ్చేటప్పుడు ఒక్కొక్క దగ్గర హ్యాండ్ అనేది ఒక్కొక్కలాగా ఇస్తారు. వాళ్ళకి వర్క్ ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడైతే వర్క్ చేస్తారు కదా, అందుకు ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ కట్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే మన లైనింగ్ అనేది నీట్గానే కట్ చేస్తాం కదా కరెక్ట్, దాన్ని బట్టి ఈ ఒరిజినల్ క్లాత్ అనేది కటింగ్ చేసుకుంటే సరిపోద్ది. ఇక చూసారా, ఒకవైపు ఈ క్లాత్ ఇచ్చారు అంటే ఈ వర్క్ చేసింది, ఇంకా ఆపోజిట్లోన రెండో సైడ్ మళ్ళీ ఇంకొక హ్యాండ్కి అనేది ఇచ్చారండి. ఇవన్నీ చూసారా, ఇలాగా ఈ మిడిల్లోకి వచ్చేటట్టుగా మనము అడ్జస్ట్ చేసుకోవాలి. అదే లేదంటే కిందికి పెట్టేసి కట్ చేసామనుకోండి, అదే ఆ బుటా వర్క్ అనేది పైకి వచ్చేస్తుంది, మనం కుడతాం కదండి అక్కడ వచ్చేస్తుంది, బాగోదు. ఇగోండి రెండో సైడ్ అంటే రెండో హ్యాండ్కి అనమాట ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఫ్రంట్ వైపు అయితే వర్క్ అనేది లేదులేండి, అది నార్మల్గానే ఉంది. ఇలాగా చిన్న చిన్న వర్కులు ఇచ్చేసిన బ్లౌజులు అయితే కొంచెం కష్టంగానే ఉంటాయండి, మనం చూసుకొని కట్ చేయాలి. ఏ విధంగా పడితే ఆ విధంగా కట్ చేసామనుకోండి ఇంకా డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. కొన్ని బ్లౌజులకు అనేది జాయింట్ కూడా పడుతుందండి నెక్ దగ్గర, ఇంకా నెక్ దగ్గర కూడా జాయింట్ వేసేసుకోవాలి, లేదంటే ఇంకా డీప్ అనేది కిందికి రాదు, ఇంకా బ్లౌజ్ అనేది అంత అందంగా కనిపించదు. ఇదిగోండి ఫ్రంట్ ఇప్పుడు ఇందులో తీయాలి, మిగతా క్లాత్లోన ఫ్రంట్ భాగం తీసేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో అక్కడ పెట్టేసుకోవాలి. ఇదిగోండి చూసారా, ఈ చివరినైతే మనకి కొంచెం ఖర్చు అనేది పడుతుంది అనమాట, క్లాత్ అనేది మనం కుట్టేసుకోవాలి. ఆ మిగతా క్లాత్లోన షేప్ బెల్ట్లు అనేది రెడీ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మనము తక్కువ వర్క్ వచ్చింది అనుకోండి బ్లౌజ్ ఏ విధంగా అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్పానండి. కటింగ్ వీడియో తర్వాత పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని బ్లౌజులకి అయితే వర్క్ అనేది బ్యాక్ పార్ట్ ఒక దగ్గర, హ్యాండ్స్ ఒక దగ్గర అలా ఇచ్చేసి ఇంకా ముక్కలాగా జాయింట్ చేసి ఇచ్చేస్తారండి. అవన్నీ కూడా అలా ఇచ్చేటప్పుడు కూడా మనము అడ్జస్ట్ చేసుకొని, అంటే బ్యాక్ పార్ట్కి చాలేదనుకోండి ఇంకా దాన్ని జాయింట్ వేసేసి కటింగ్ అనేది చేసేసుకొని కుట్టాలి. ఎంత వర్క్ ఇచ్చారో అంతవరకు కుట్టిస్తే బ్లౌజ్ అనేది బాగోదు కదా, అందుకోసం ఈ టిప్ ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.